నమస్తే అండి అందరికీ. విశాఖ ఎంటర్ప్రైజెస్ శ్రీ వాసవి హోమ్ ఫుడ్స్ మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. కప్పున్నర పిండి వేయాలండి. ఒక కప్పు వాటర్ వేయాలి. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఒక కప్పు, మళ్ళీ అరకప్పు, అరకప్పు అంతేనండి. ఒక కప్పు వాటర్. చూడండి, కప్పు పిండి వేసాను, మళ్ళీ అరకప్పు పిండి వేసాను, ఒక కప్పు నిండా వాటర్ వేసాను. ఇంతేనండి, లిమిట్ ఇంతే. ఇంకేమీ కలపక్కర్లేదు. అలా సరిపోతుంది మీకు. ఒక్క నిమిషం పాటు స్పీడ్గా కలపండి. మైసూర్ బోండం ఒక గంట పోయిన తర్వాత వేసుకోవడమే. చూడండి, కొంచెం ఉప్పు వేస్తాను, సాల్ట్ తగినంత. స్పీడ్గా ఒక్క నిమిషం కలిపితే చాలండి. అలా పక్కన పెట్టేయండి గంట వరకు. గంట పోయిన తర్వాత మైసూర్ బోండాలు వేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. జీలకర్ర గింజలు వేస్తాను కొంచెం, అలా సరిపోతుంది. చూడండి, కనిపించింది, అంతేనండి. ఆ మాత్రం జీలకర్ర గింజలు వేస్తే సరిపోతుంది. మళ్ళీ సన్నగా తరిమి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లేదంటే అల్లం, పచ్చిమిర్చి రెండు వేసినా బాగానే ఉంటుంది సార్. ఒక గంట తర్వాత మీకు ఏది చూపిస్తాను. మైసూర్ బోండా స్టార్ట్ చేయండి. పచ్చిమిర్చి, అల్లం చూడండి, రెండు వేసాను. బాగా సన్నగా తరిగేయండి. బెల్లం అనిపిస్తే తిన్నప్పుడు నోటి తగులుతుంటే మైసూర్ బోండాలు అది చాలా బాగుంటుంది. మీరు వేసుకుంటే కరివేపాకు లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మైసూర్ బోండా నేను అనుభవం లేదండి మైసూర్ బోండాలు, ఏదో అలాగా వేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా వేసే విధంగానే ఉంటుంది. ఇది నూనె మరుగుతుంది, ఒక నిమిషం. సరే, మైసూర్ బోండా ఇప్పుడు నేను కప్పున్నర పిండి మాత్రమే కలిపానండి. ఇంకా చాలా పిండి మిగిలి ఉంది. అది ఇంకొక 2-3 ట్రిప్పులకి రావచ్చు. ఇప్పుడు నేను వేసింది 2 ట్రిప్పులకి వచ్చిందండి. చూడండి, వేసి చూపిస్తాను. మరిగింది నూనె, చూడండి వేస్తాను. నాకు సరిగ్గా ఏం రాదండి, మామూలుగా అలా వేసేస్తున్నాను. కొద్దిగా చేతి మీద తులుతుంది భయంతో కొద్ది దగ్గర పెట్టేసాను. కొంచెం చూడండి, చిన్న వేగింది, పక్క తీసేద్దాం. మళ్ళీ ఒక 10 వేసుకుందాము. నేను మరీ పెద్ద సైజు వేయట్లేదండి, మీడియం సైజు వేస్తున్నాను. నేను బోండాలు అంత చక్కగా ఏం రాదండి నాకు. చూడండి, అంతే. అవి ఇవి కలిపి వేయించేద్దాం మొత్తం. ఒకసారి వేయించేసామంటే సరిపోతుంది. ఒక 2 తీసే, ఎక్కువైపోయి ఒక 2 తీసే, ఆ డబ్బలు తీసే, ఇంకోటి కూడా తీసే, సరిపోతుంది. అంతే. చూడండి, వేగిన తర్వాత కరకలాడితే కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. మన షాపులో తిన్నట్టే ఉంటుందండి మైసూర్ బోండాలు. మా దాంట్లో ఇంకా మినపదోస కూడా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పెసరట్టు కూడా ఉంటుందండి, కొంచెం బాగుంటుంది పెసరట్టు. ఇక్కడ వైజాగ్లో చాలామంది పెసరట్టు బాగా ఇష్టపడతారండి. ఆ పెసరట్టు కూడా ఒకసారి తిని రివ్యూ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను. చూడండి, ఇంకటండి కరకరలు ఆడుతుందండి వేడి ఉన్నప్పుడు. కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతుంది, మీకు తెలిసినట్టే. చూడండి, కరెక్ట్గా ఒక గంట సేపు నానబెట్టండి. పెరుగు అది ఏం కలపక్కలేదండి. మీకు పులుపు కావాలంటే కొంచెం పుల్లటి పెరుగు ఉంటే ఒక హాఫ్ గరిటె వేసినా సరిపోతుందండి. మన ఇంట్లో గరిటె, చారు వేసుకుని గరిటె ఉంటుందండి, దాంట్లో హాఫ్ వేసినా పుల్లటి పెరుగు ఉంటాయి. నేనైతే వేయలేదండి. బాగుంటాయి, ఇలాగే బాగుంటాయి. నాకు పులుపు కొంచెం నచ్చదు, మీకు నచ్చిందంటే వేసుకోవచ్చు. అంతేనండి. నాకు ఇదన్నీ ఆగడానికి కరెక్ట్గా 7 నిమిషాల దాకా పట్టిందండి. 6 నుంచి 7 నిమిషాల దాకా పట్టింది. ఈ చిన్న పొయ్యి మీద పెట్టి చేస్తానండి. 2 పెద్ద బర్న్, చిన్న బర్న్ ఉంటాయి. చిన్న బర్న్ మీద ఫుల్ మంట మీద పెట్టి చేశాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఓకే సార్, అయిపోయింది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి మా దగ్గర మైసూర్ బోండా. ఓకే సార్, మీరు తప్పకుండా మా పెసరట్టు, మినపట్టు ఎలా ఉందో కూడా రివ్యూ చెప్పండి. రాగి ఇడ్లీ దగ్గర పెట్టి చూపించు. ఓకే, అల్లం చట్నీ కూడా ఉంటుందండి.